నీలో ఉన్న సాతానుడే నిన్ను ధిక్కరించగలిగిన మాటలతో, లోబడకున్న స్వభావంతో, తిరుగుబాటు చేసే మాటలతో, ఎదిరించగలిగిన మాటలతో, అసూయ కలిగిన మాటలతో, అవమానం కలిగించిన మాటలతో నిన్ను డామినేట్ చేస్తాడు. నిన్ను వాడు స్వాధీనపరుచుకుంటాడు. సాతాను యొక్క బంధకాలలో నిన్ను నడిపించేసి వాడి ఆలోచన నీకు ఇస్తాడు. వాడు నీకు ఏదైతే తెలుపుతాడో అది నువ్వు మాట్లాడతావు. వాడు నీకు ఏదైతే తెలుపుతాడో నువ్వు అదే బోధిస్తావు. వాడు నీకు ఏదైతే చేస్తున్నాడో చెబుతున్నాడో నువ్వు అలాగే గెలవాలనుకుంటావు. కానీ నా దేవుని ముందు ఏ సాతానుడు గెలుచుటకు అధికారమో, చెప్పండి, అధికారమో, గట్టిగా చెప్పండి, అధికారమో. ఏ సాతానుడైనా నా దేవుని ముందు ఓడిపోవాలా. హల్లెలూయా. ఏ సాతానుడైనా, దురాత్మంధకార చీకటి శక్తులైనా, అది ఘట స్వర్పాలైనా, చేతబడి శక్తులైనా, కుటుంబాలలో ఉన్న ఆ కొండల మధ్యలో ఉన్న ఆ కొండలు యేసు నామములో పగిలిపోవుగాక. సాతానుడికి యేసు ప్రభు లోబడడు, కానీ యేసయ్య నామానికి సాతాను లోబడతాడు. హల్లెలూయా. యేసయ్య పేరు చెప్తే సాతానుడు ఏమైపోతాడు? గడగడలాడి వణికిపోతాడు. పరిగెత్తుగా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, దేవుని కుమారుడిని తెయ్యాలని తెలుసు, సర్వోన్నతుడిని తెయ్యాలని తెలుసు. ఆయన దేవుని కుమారుడు, మహిమ కలిగిన దేవుడు. ఆయన భూమి నుంచి ఆకాశమును, భూమిని సృష్టించిన దేవుని యొక్క సృష్టికర్తైన కుమారుడిని తెయ్యాలని తెలుసు. మనకే తెలియదు. హల్లెలూయా. మనకే తెలియదు. రోజు వాక్యం చదువుతాం, మోకరించి ప్రార్థన చేస్తాం, ధ్యానించుకుంటాం, నేను క్రైస్తవులు చెప్పుకున్నంత మాత్రాన యేసయ్య ప్రేమ నీలో ఉందా? ఒకసారి ఆలోచించుకోండి.